అండ్ ఆ రోజైతే మార్నింగ్ వ్లాగ్ షూట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు వేద్దామని చెప్పేసి పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెసరట్లు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ కానీ సాంబార్ చేద్దామని కొంచెం కందిపప్పు అయితే నానబెట్టానండి. ఇదిగోండి స్కూల్కి అయితే స్నాక్స్గా కొంచెం కీర కొంచెం కాజు అవి అయితే పెట్టాను. ఇదిగోండి పాపకి అయితే కొంచెం జావ చేయడానికని కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం జావ పౌడర్ అయితే వేసాను, రాగి పౌడర్. ఇలా కొంచెం దగ్గరగా అయ్యే వరకు అయితే చేసుకోవాలండి, అప్పుడే వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి అయితే సాంబార్ అయితే చేశాను. ఒక ఆనపకాయ అయితే మిస్ అయింది, మిగిలినవన్నీ వెజిటేబుల్స్ అయితే వేసాను. ఇదిగోండి ఇంకా తర్వాత కుదరలేదు చేయడం, ఇంకా ఫైనల్గా అయ్యింది అయితే చేశాను. ఇదిగోండి కొంచెం లాస్ట్లో మనకి కొంచెం కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్వీట్ పొటాటో, ములక్కాడ, వంకాయ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కాంబినేషన్ అయితే ఏదో ఒక ఫ్రై ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం కాకరకాయ ఫ్రై అయితే చేశాను. పప్పులు కూడా అయితే వేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇంక ఈవినింగ్ అయితే ఇలా క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఆ రోజు అసలు సడన్గా ఎప్పుడూ లేదు, ఆ రోజు అయితే ఫుల్గా పడుతూనే ఉంది వర్షం అయితే మాత్రం. సరే ఎంత మబ్బుగా అయితే ఉందో. ఇంకా మనం క్లైమేట్కి తగ్గట్టుగా మనం కూడా ఏమన్నా రెసిపీ చేయాలి కదా అని చెప్పేసి చికెన్ పకోడీ అయితే చేశాను. కొంచెం కాజు యాడ్ చేసి టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది. కొంచెం ఫస్ట్ చికెన్ వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందరూ ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసాను. వేసి బాగా చికెన్కి అయితే పట్టేస్తున్నాను. కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకోవాలి దానికి పట్టేలాగా. ఇదిగోండి బాగా ఒక 5-10 మినిట్స్ అన్న బాగా మిక్స్ చేసుకోవాలి, మనకి అన్నీ బాగా కలవాలి. ఇదిగోండి మనకి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఒకసారి చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకోండి ఇందులో అయితే కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, శనగపిండి అయితే యాడ్ చేశాను టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇంకొంచెం కాజు యాడ్ చేసి కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే పుదీనా అయితే యాడ్ చేశాను. మనకి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయక్కర్లేదండి. ఇదిగోండి ఇక్కడైతే నేను డీప్ ఫ్రైకి అయితే పెట్టేశాను. మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వేసిన వాయి అయిపోతూనే ఉన్నది. ఇంకోటి మనం కొంచెం లెమన్, ఆనియన్ పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. వర్షంలో ది బెస్ట్ కాంబినేషన్ కదా వేడివేడి పకోడీ, అందులోకి చికెన్ పకోడీ అయితే ఇంకా సూపర్. ఇంకేం నైట్ అయితే పిల్లల్ని ఇలా ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళా, కాసేపు వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారని చెప్పేసి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. డూ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.